త్రినాథ్ గారు చాలా అరుదుగా మాత్రమే ఇలాగా కార్యక్రమాలకి వస్తుంటారు. ప్రొడ్యూసర్ గారు మీరు కూడా రండి ప్లీజ్. కోలా నాగేశ్వరరావు గారు వచ్చారా? అలాగే ప్రముఖ సినీ దర్శకులు శ్రీ కోలా నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన ఈయన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు శ్రీ ఉల్లిశెట్టి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే త్రినాథరావు నక్కిని గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించడానికి కారణమైనటువంటి సీనియర్ కో డైరెక్టర్ శ్రీ సూర్యనారాయణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇందాక చెప్పాను త్రినాథరావు గారు చాలా అరుదుగా మాత్రమే, అరుదు ఏంటి చాలా తక్కువ, అసలు నాకు తెలిసి 1-2 పాల్గొని ఉంటారు. వచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినందుకు త్రినాథరావు గారిని చాలా గౌరవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నేను తస్మాత్ జాగ్రత్త అనే సినిమా 2022లో చేశాను. అది ఆంధ్ర మొత్తం రిలీజ్ చేసాను, థియేటర్ రిలీజ్ అయింది. సో తర్వాత ఇప్పుడు టీజేకే మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద లడ్డే బ్రదర్స్ ప్రొడ్యూసర్గా నేను సినిమాకి దర్శకత్వం వహించాను. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ కూడా త్రినాథ్ గారి చేత నేను లాంచ్ చేయించానండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు త్రినాథ్ గారు నాకు ఒక మనసులోకి ముద్ర వేస్తారండి. అదేంటంటే సినిమా చూపిస్తాం మామ, సినిమా చూసినప్పుడు నేను లాస్ట్ సాంగ్కి నేను మొత్తం ఏడ్చాను థియేటర్లో కూర్చొని. దానికి బాగా ఇన్స్పైర్ అయ్యాను. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందుకనే నేను ఆయన ఎప్పుడు నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉదయ్ గారు అంటే సినిమా అనేది ఏంటంటే యాక్చువల్గా సినిమా ఒక నిబంధన ఉందండి. సినిమా కేవలం ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళు ఎవరు చూడడానికి లేదు. థియేటర్లో కూడా నాట్ అలౌడ్ మ్యాక్సిమం అని బోర్డు పెడదాం అనుకుంటున్నాను నేను. సో ఓన్లీ సినిమా మొత్తం కూడా ఆడవాళ్ళకే అండి. మగవాళ్ళు చూస్తే మాత్రం చాలా ఘోరాలు జరగచ్చు, తర్వాత మాకు సంబంధం లేదు. సో ముందే క్షమించమని అడుగుతున్నాను. సినిమా ఎంత పనిచేస్తే అంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర, ఒక చంద్రిక అనే క్యారెక్టర్ ద్వారా ఇంటర్వల్ నుంచి మొత్తం టర్న్ అవుతుంది సినిమా మొత్తం. ఆ తర్వాత ఇంకా మొత్తం కొంప కొల్లెలు అయిపోతాయి. ఇదంతా అన్ని సినిమాల్లో చూపించినట్టుగానే ఉంటుంది, కానీ ఒక చిన్న ట్విస్ట్ ద్వారా మొత్తం టర్న్ అయిపోతుంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి. సో ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయ్యేసరికి హ్యాపీగా ఫీల్ అవుతారు. క్లైమాక్స్ వచ్చేసరికి ఇంటికి వెళ్ళి వాళ్ళ మొగుడిని ఒక ప్రశ్న అడుగుతారు ప్రతి భార్య కూడా, ఏంటి మీరు ఇలాగే కూడా చేస్తారా లేకపోతే ఏంటి అని. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాలండి. కాదు అంటే ఏంటి, మగవాళ్ళకి అసలు ప్రవేశం ఉండదా సినిమాలో, లేకపోతే? అంటే మేమైతే బోర్డు పెడతాం, వెళ్తే మాత్రం వాళ్ళు ప్రమాదంలో పడతారు. వెరీ ఇంట్రెస్టింగ్. అలాగే ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి జీవీకే త్రినాథ్. అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక కేశవ్ అండి. దిస్ ఈస్ మై ఫస్ట్ ఫిలిం అండ్ సార్ త్రినాథ్ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టునైట్. ఈ మూవీ కోసం చెప్పాలంటే స్టార్టప్ నా నుంచి అవుతుంది, ఎండప్ కూడా నా నుంచి అవుతుంది. ఇట్ వాస్ గ్రేట్ ఫిల్మ్. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ తిట్టుకుంటారు నా క్యారెక్టర్ని, తర్వాత అందరూ యా బెటర్ అండ్ మన బయట ఏమేమి జరుగుతుందో అంతా ఈ ఫిలింలో ఉంటుంది. సో అందరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. అలాగే త్రినాథ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. యా అలాగే మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అలానే నా కో యాక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఏంటంటే నిజంగా సార్ అన్నట్టు ఇది ఆడవాళ్ళకి మాత్రమే, మగవాళ్ళు చూస్తే ఖచ్చితంగా ఇంట్లో గొడవలు అవుతాయి. ఇప్పుడు నేను పెద్దగా ఏం చెప్పాలి అనుకోవట్లేదు, బికాజ్ మీరే ట్రైలర్ చూశారు. నెక్స్ట్ సినిమా చూసి మీరే చెప్పండి ఎట్లుందని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ సినిమాకి ఛాయాగ్రహణం అందించినటువంటి నాకు చిన్నటి మిత్రుడు, కలిసి చాలా సినిమాలు చేసాము. సో మేము చాలా ఒక 15 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. సో నాకు ఈ అవకాశం మా ఉదయ్కి కూడా థ్యాంక్ యూ సార్. ఆయన రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం, మా టీం అదృష్టంగా భావిస్తున్నాం అండి. ఇకపోతే మా దర్శకులు ఉదయ్ కుమార్ గారు, ఆయన్ని చూస్తే నాకు ఒక ప్రముఖ దర్శకులు జ్ఞాపకం వస్తూ ఉంటారండి. రాఘవేంద్ర గారు, ఆయన తక్కువ మాట్లాడతారు కానీ సినిమాలో చాలా చూడాల్సినవి చాలా ఉంటాయి. అలాగే ఆయన తక్కువ మాట్లాడతారు కానీ సినిమా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఆయన ఆలోచన విధానం కానీ, స్క్రీన్ మీద ఆయన ప్రజెంట్ చేసే విధానం కానీ. ఇంతకుముందు తస్మాత్ జాగ్రత్త అనే సినిమాలో చక్కగా మంచి
ఒక మెసేజ్ని అందించారు పబ్లిక్కి. మరి ఈ సినిమా కూడా సంచలనం సృష్టిస్తుంది. మరి అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాస్ గారు ఇదివరకు ఎన్ని చేసినా ఈ సినిమాలో హీరోగా వచ్చారు, పరిచయం అవుతున్నారు. ఆయన కూడా చక్కగా ఈ సినిమా కోసం చాలా ఎక్సర్సైజ్లు అవి చేసి చక్కగా ఎలా ప్రజెంట్ చేయాలనే వారు కూడా ఈ సినిమాలో చాలా చక్కని ప్రతిభ కనబరుస్తారు. ఇక అలాగే ఆయన సరసన ఇద్దరు భామల్ని చక్కగా మంచి అందమైన భామలను పెట్టారు. చక్కగా దియారాజ్ గారు అలాగే నిహారిక, వీళ్ళిద్దరూ చక్కగా ప్రేక్షకులకి చక్కని కనువిందు చేస్తారు. అలాగే మిగతా తారాగణం అంతా చక్కగా సినిమాని ఆద్యాంతం చక్కగా చూడటానికి చాలా దీనిగా ఉంటుంది. మరి అతి త్వరలో మీ ముందుకు థియేటర్స్ ముందుకు రాబోతుంది. చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ కానీ, పాటల రచయిత కానీ, గాయకులు కానీ, ఎడిటింగ్, డబ్బింగ్, ఆర్ఆర్ మొత్తం వైజాగ్లో చేసాం సార్. ఇది మీకు ప్రత్యేకంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది నిజంగా ఉదయ్ గారు ఆయన శ్రమ కోర్చి ముందుకు నడిచాడు. ఈ సినిమాని ఎంత కష్టమైనా సరే, ఒడిదుడుకున్నా సరే ఆయన నిర్మించి మా కాన్సెప్ట్, మా హబీబు, అలాగే రాము గారు, ఇంకో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు రాము గారు ఉన్నారు. ఆయన కూడా దీనికి రాలేదు అవేళ. ఆయన తరపున మా హీరో గారు శ్రీనివాస్ గారు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కలిసి ఖర్చు అంతైనా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించి త్వరలో ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి వారు పూర్తి సహకారాలు అందించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నా ఆత్మీయ మిత్రులు తినాద గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్ చేసేటప్పుడు నేను అనుకునేవాడిని ఏమైనా సినిమా తీయాలి, ఏమైనా సంథింగ్ యాడ్ చేయాలి అనుకునేవాడిని. కానీ ఇంత అవకాశం ఇచ్చినందుకు ఉదయ్ సార్ గారికి, త్రినాథ్ సార్ గారికి ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ హబీబ్ గారు. జై శ్రీరామ్ అండి. సభాయ నమః. నన్ను కన్న తల్లిదండ్రులకు, నా గురువు అయినటువంటి అడబాల మాణిక్యం గారికి, అడ్డాల శ్రీనివాసరావు గారికి, అలాగే డివిఆర్ గారికి హృదయపూర్వక పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాస్ ఉలిశెట్టి. నేను పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సరదుగడపనే చిన్న కుగ్రామం. నేను వైన్ కాలేజీలో విద్యను అభ్యసించి యాక్టింగ్ అక్కడ నేర్చుకుని 20 సంవత్సరాల క్రితం ఈ స్టేజ్ ఎక్కాలని ఎన్నో కలలు కలాను. కానీ ఆ రోజు ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల 20 సంవత్సరాల తర్వాత, అంటే నా ఏజ్ 40, 20 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్ మీద ఎక్కడం భగవంతుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గురువులు, పూజ్యులు మన త్రినాథ్ గారు, ఆయన ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీసి హిట్లు ఇచ్చి సినీ ఇండస్ట్రీకి ఒక మంచిగా ముందుకు నడిపించేటువంటి ఆయన వ్యక్తి ఈరోజు చాలా బిజీ పర్సన్. ఒక 2 మూవీస్ వేళ చాలా బిజీ షెడ్యూల్లో ఉంది. అయినా కూడా ఇందాక మన డైరెక్టర్ గురుగారు చెప్పినట్టుగా ఆయన మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి రావటం, మా సినిమా యూనిట్ని ఆశీర్వదించడం. ఇంకొక విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయం, చిన్న సినిమాలకి పెద్దవాళ్ళు వచ్చారంటే వాళ్ళ మనసు ఎంత పెద్దదో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. నిజంగా రియల్లీ గ్రేట్ సార్. మా సినిమాకి మీరు వచ్చి ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా ఆజన్మాంతం రుణపడి ఉంటాం. మీ ప్రక్కన మేము స్టేజ్ మీద ఉండటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సినిమా చూపిస్తాం, సినిమా చూశాను కానీ అప్పటికి మీరే నాకు డైరెక్ట్ తెలియదు సార్. ధమాకా చూసిన తర్వాత మొత్తం మీ సినిమాలకు బ్యాక్ వెళ్తే మీ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేసా, కానీ అప్పటికి నాకు తెలియదు. కానీ మీరే మా సినిమాకి వచ్చి ఈరోజు లాంచ్ చేయటం అనేది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈ సినిమాకి ఓన్లీ 21 డేస్ వర్కింగ్ డేస్లో సినిమా తీసిన ఘనత మన ఉదయ్ కుమార్ గారిది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళ నెలలో సంవత్సరాలు తీసిన సినిమాని ఓన్లీ 21 డేస్తో మీరు సినిమా తీశారు. రియల్లీ గ్రేట్. అదేవిధంగా ఈరోజు నన్ను హీరోగా పరిచయం చేసినటువంటి మన లద్దే బ్రదర్స్కి, ఖాన్ సార్కి, అదేవిధంగా డిఓపి గారికి, మేకప్ మ్యాన్ మల్లికా గారికి, అదేవిధంగా మా గురువు గారు పూజ్యులు సూర్యనారాయణ గారు. ఎందుకంటే ప్రతి ప్రేమ వెనకాల ఆయన నన్ను దగ్గరుండి నడిపించారు. ఎందుకంటే నేను చాలా చిన్న సీన్లే చేశాను ఇది వరకు సినిమాల్లో. ఒక పెద్ద క్యారెక్టర్ చేసినప్పుడు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది.
దాన్ని అంతటిని ప్రారదోలి నన్ను ముందుకు నడిపించాలని మీకు పాదాబంధనాలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేవిధంగా ఈ సినిమాలో పనిచేస్తున్నటువంటి యూనిట్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇందాక శ్రీనివాస్ సార్ మా సీనియర్ యాక్టర్, ఆయన ముందు నేను చాలా చిన్నవాడిని. మా సినిమాని అన్ని రకాల అంగులు ఉన్నాయి, అందులో అన్ని రకాల అంగులు ఉన్నాయి. కామెడీ, ఎంటర్టైన్మెంటు, ఆ కామెడీ ఎక్కువ శాతం మోసింది శ్రీనివాస్ సారే. మీకు నేను పెద్ద ఫ్యాన్ సార్ మన మూవీలో. చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించాలి. అదేవిధంగా ఆ సినిమాలో నా శ్రీమతి శైలు చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు, మంచి ఫీలింగ్స్ ఉంటాయి ఆవిడలో, మంచి హావభావాలు ఉంటాయి, మీరే సినిమాలో చూస్తారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అమ్మాయి మా జీవితంలో కుంపటి సినిమాలో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్, మంచి ఫ్యామిలీని ఎలా విడగొట్టాలో, ఎలా ఇబ్బంది పెట్టాలో తను చేయవలసినంతా చేసింది. మా మరదలు ఇంకెక్కడికి రాలేకపోయారు, మా మరదలు కూడా ఈ మూవీలో ఉంది. 2 భామలు కాదు సార్, 3 భామలు మన సినిమాలో. చాలా అద్భుతమైన పిక్చరు. ఇందాక ఉదయ్ సార్ మాట్లాడుతూ ప్రమాదం జరగవచ్చు, మాకేం సంబంధం లేదన్న దాని అర్థం ఏంటంటే, ఆడవాళ్ళకి ఇది ప్రత్యేకమైన సినిమా, అందులో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఒకవేళ కాదు కూడదు మా మాట లెక్క చేయకుండా మీరు వెళ్ళినా ప్రతి ఒక్కరికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లల మధ్యలో పెట్టుకుంటే ఒక చిన్న డిస్టెన్స్ అనేది ఉంటుంది కామన్గా. చెయ్యి సిరితే తగలని దూరంలో కూర్చుంటే సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తారు. కాబట్టి అది మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. చాలా అద్భుతమైన సినిమా, చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. ఒక చిన్న సస్పెన్స్ థ్రిల్లర్ తోటి సినిమా వెళ్తుంది. ఆ సీన్ చూసిన తర్వాత జనాలు కనుక బయటకు వచ్చి ఇది నిజమే అనకపోయినా వాళ్ళ మనసులో అయితే 100% ఇది నిజం అని ఒప్పుకు తీరుతారని నేను నమ్మే, నాకు స్టోరీ చెప్పినట్టు. నిజంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్టేజ్ని అలంకరించినటువంటి మాన్యులకి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సెలవు తీసుకునే ముందు ఈరోజు నేను ఈ సినిమాలో ప్రజెంట్ చేయడానికి కారణం మా సంస్థ అయినటువంటి సువర్ణభూమి. ఎందుకంటే అదే ధైర్యంతో నేను సినిమాలో అడిగిపెట్టాను. మా డైరెక్టర్ మేకా శ్రీనివాస్ గారికి, గోవిందరావు గారికి, ఉలిశెట్టి నాగరాజు గారికి, మా టీం సభ్యులందరికీ మరొక్కసారి హృదయపూర్వక పాదాబంధనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎక్కువ టైం తీసుకున్నాను, ఏమనుకో, దీనికి 20 సంవత్సరాలు కలకదండి, మాట్లాడాలనుకుని మాట్లాడాను. దయచేసి పెద్దలు దీన్ని క్షమించాలి. అందరికీ థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్. ఎంత పని చేసే చంటి ఈ సినిమా. ఎందుకు మగవాళ్ళని అసలు థియేటర్లో కూడా మీరు రావద్దు అంటున్నారు? ఒకవేళ వచ్చినా కూడా చాలా దూరంగా కూర్చోమంటున్నారు. అదే సార్, థియేటర్కి వెళ్ళి చూడాలి, ఆడవాళ్ళు చూసాక చెప్పాలి. మీరు ఆ సినిమా చూసారని భర్తలను అడుగుతారన్నమాట. ఒకవేళ భార్యాభర్త కలిసి చూస్తే ఆ సీన్ ఏదైతే మేము అది ప్రజెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా భార్య భర్త మొహం చూస్తుంది. మీరు అది చేశారా ఏంటి? అది మామూలు విషయం కాదండి, అది మామూలు విషయం కాదు. సో అందుకనే భర్తలు నో ఎంట్రీ ఆ బోర్డు కూడా పెట్టేస్తాం గ్యారెంటీకి, పర్మిషన్ తీసుకొని థియేటర్స్ దగ్గర. కేవలం ఆడవాళ్ళు మాత్రం సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత మీ ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ అండి. సరే, హీరో గారు ఒకసారి మళ్ళీ ఏదో చెప్తాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే సార్, సినిమాకి ఆనందంతో వెళ్తారు, అనుమానంతో బయటకు వస్తారు, ఇది పక్క. ఈయనలో మంచి రైటర్ కూడా ఉన్నట్టున్నాడు శ్రీనివాస్ గారిలో. ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు, అలాగే మన సునాని గారు చెప్పారు. త్రినాథ్ గారు ఇప్పుడు కేవలం డైరెక్టర్గా మాత్రమే కాకుండా ఒక సినిమా డైరెక్షన్ చేస్తూనే సందీప్ కిషన్ తోటి మరో 2 సినిమాల నిర్మాణ భాగస్వామ్యంలో కూడా ఆయన పాల్పంచుకుంటున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఉండి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఎవరివన్, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అలాగే ఈ సినిమా యూనిట్ సభ్యులకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చినట్టున్నారు అనగా వైజాగ్ నుంచి, వాళ్ళకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ ఆల్రెడీ పేపర్ లీక్ చేశారు సూర్యనారాయణ గారి గురించి నేను వచ్చానని. ఇంకా అదే టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను, ముందే అందరూ లీక్ చేశారు. అందుకే ఇప్పుడు నేను మాట్లాడిన మాటలో కిక్ ఉండదు. అంటే సూర్యనారాయణ గారు నాకు ఎలా పరిచయం అంటే, నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ రంగస్థల నటులందరూ ఎవరెవరు ఉన్నారు, స్టేజ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఎవరు పనిచేస్తున్నారు, మంచి ఆర్టిస్టులు ఎవరున్నారు, వీళ్ళందరినీ కొంచెం ఏంటంటారు జల్లెడ పెట్టాం. అప్పుడు వీళ్ళందరూ పరిచయం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరు మాకు దొరికిందేమంటే సూర్యనారాయణ గారు. ఎందుకంటే ఈయన కూడా స్టేజ్ ఆర్టిస్ట్, యాక్చువల్లీ మంచి కమెడియన్ కూడా, ఆయన పెద్ద యాక్టర్. సో ఈయన అలా పరిచయం అయ్యారు నాకు విజయనగరంలో. పరిచయం అయ్యి ఈయన హెల్ప్ తీసుకొని ఆ సినిమాకి కావాల్సిన ఆర్టిస్టులను అందరినీ గ్యాదర్ చేస్తూ, అలాగే ఆ సినిమాకి ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి, అంటే
అలాగా అంటే ఆ రోజు చూసిన సూర్యనారాయణ ఈ రోజు చూసిన సూర్యనారాయణ ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ఆయన అయితే అస్సలు మారలేదు, రంగు మారలేదు, కలర్ అదే గ్యారెంటీడ్ బ్లాక్ కలరు, అండ్ పర్సనాలిటీ బక్కపలచిన పర్సనాలిటీ అలాగే ఉంది. హైట్ పెరగలేదు, అలాగని తగ్గలేదు, ఏది పెరగలేదు తగ్గలేదు, అలా న్యూట్రల్గానే ఉన్నారు ఈ రోజు కూడా. సో నేనే ఇంకా కొంచెం బరువు ఎక్కువైంది, కానీ ఆయన మాత్రం అలాగే ఉన్నారు. సో అందుకని మాకేంటంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన సేవలు తీసుకున్నాను కాబట్టి నాకు ఆయన అంటే కొంచెం అభిమానం. అందుకు ఆయన పిలవగానే కంపల్సరీ ఈ యాక్టివిటీ అయినా కాదు, ఎనీ యాక్టివిటీ నేను ఎప్పుడు కూడా ఐ విల్ బీ ఇన్ ఫ్రంట్ లైన్ అనమాట. సో బికాజ్ ఆఫ్ హిమ్ నేను వచ్చాను అని అందరూ చెప్పిన మాట అయితే నిజం. అయితే ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఏమనిపించిందంటే కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి సభల్లో వాటిలో కొన్ని పదాలను మర్చిపోతున్నాం. మాన్యులు, పూజ్యులు ఇలాంటి పదాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ వింటున్నామా మనం? ఏం లేదు, అన్ని షౌట్స్ అంటే యూట్యూబ్కి సంబంధించిన పదాలే వింటున్నాం, కానీ ఇలాంటి పదాలు తెలుగు పదాలు యాక్చువల్లీ ఎవరు వినట్లా. సో ఈరోజు మళ్ళీ ఈ సభలో ఎప్పుడో నేను అనకాపల్లి ఎప్పుడైనా వెళ్తే అక్కడ కూడా చిన్న చిన్న సన్మాన కార్యక్రమాలు ఉంటాయి, తప్పదు అటెండ్ అవ్వాలి. అప్పుడు వింటుంటాను, మళ్ళీ ఇక్కడ విన్నాను. సో ఆ పదాలు వింటుంటే మళ్ళా సరే మళ్ళీ నేను వైజాగ్ ఉన్నా అని చెప్పి మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. సో ఎనీహో ఈ సినిమా యాక్చువల్గా ఇంతకుముందు ఒకసారి పోస్టర్ ఏదో కదా వచ్చి అప్పుడు చిన్న లైన్లా చెప్పారనమాట. సో నేనేమన్నానంటే మంచి ఫ్యామిలీ సినిమా అయ్యి ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నాకు తెలియదు, ఈరోజు సడన్గా మీతో పాటుగా నేను చూశాను. సో 21 రోజుల్లో సినిమా తీసాడంటే బాగా తీశాడు. అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం యూనిట్ అంతా కూడా వైజాగే, రైటర్స్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్ల దగ్గర నుంచి అందరూ వైజాగ్ వల్లే పనిచేసి ఈ సినిమాని పూర్తి చేశారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. సో అలాంటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు డైరెక్టర్కి, ఆయనకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి నిజంగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మాయిలు ఇద్దరు కూడా బాగా యాక్ట్ చేశారు. ఒక ఆమె వైఫ్ క్యారెక్టర్, ఇంకొక ఆమె చెడగొట్టే క్యారెక్టర్. ఇందాక చెప్పారుగా అనుమానంతో నైఫ్ క్యారెక్టర్. సో ఈ వైఫ్ నైఫ్ మధ్య నలిగిపోతున్న మగవాళ్ళు కదా, కాబట్టి మగవాళ్ళు సినిమాకి రాకూడదని డైరెక్ట్ అంటున్నాడని అర్థమైంది నాకు. సో కాబట్టి మగాళ్ళు వెళ్ళకూడదంటే వెళ్ళకండి, అయ్యో ఇంటి దగ్గర ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, మనం ఓటీటీలో చూసుకుందాంలేండి, మరి ఏం చేస్తాం రానివ్వకపోతే. కానీ ప్రొడ్యూసర్కే ప్రాబ్లము, మగాళ్ళు కూడా వెళ్ళాలిగా. ఎందుకు మీ ఇద్దరు వెళ్తారా? డౌట్గా ఉందా? లేకపోతే మీ ఇద్దరి మీద మీ ఇద్దరికి? సో కంపల్సరీ వెళ్ళండి మీరు. సో కంపల్సరీ అందరూ అలా ఆయన అన్నారని చెప్పి వెళ్ళడం మానేయకండి, వెళ్ళండి. అసలు ఏముందో చూద్దాం అన్న ఉద్దేశంతోనే సరే మీరు అందరూ థియేటర్కి వెళ్ళాలి, సినిమాని చూడాలి, వీళ్ళందరినీ ఆదరించాలి. దీన్ని పనిచేసిన టెక్నీషియన్లు, నటించిన నటులు, పెట్టుబడి పెట్టిన నిర్మాతలు అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని, ఇది పెద్ద విజయం సాధించాలని. ఇలాగే విశాఖపట్నంలో ఇంకా చాలామంది టాలెంటెడ్ ఉన్నారు, వాళ్ళ టాలెంట్లతో కూడా సినిమాలు తీయాలని, వాళ్ళు కూడా ఈ స్టేజ్ వరకు రావాలని మనస్ఫూర్తిగా ఒక విశాఖవాసిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.